అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాపై తీసుకున్న నిర్ణయం భస్మాసురుడి హస్తంలా ఆ దేశ టెక్ కంపెనీలపైనే ప్రభావం చూపనుంది. అమెరికా టెక్ కంపెనీల యాజమాన్యాలు ఇక నుంచి H-1B వీసాలపై ఏటా $14 బిలియన్ వెచ్చించాల్సి రావచ్చు. H-1B వీసా ఫీజును భారీగా పెంచి $1,00,000 చేయడం ఆయా సంస్థలకు మోయలేని భారంగా మారే ప్రమాదం ఉందని ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనం వెలువరించింది. గత ఏడాది అన్నీ కలిపి 141,000 H-1B వీసాలు జారీ చేసినట్లు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ లెక్కలు చెబుతున్నాయి. అదే స్థాయిలో వీసాలు జారీ చేస్తే వాటి కోసం చెల్లించాల్సిన ఫీజు మొత్తం $14 బిలియన్ అంచనాలు ఉన్నాయి. ఈ నిర్ణయం స్టార్టప్ సంస్థలకు శరాఘాతమేనని స్టార్టప్ ఇంక్యుబేటర్ వై కాంబినేటర్ సీఈఓ గ్యారీ టాన్ వెల్లడించారు. విదేశాల్లోని టెక్ హబ్లకు ఇది ఓ బహుమతిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. H-1B వీసాలపై $1,00,000 నిర్ణయాన్ని కోర్టుల్లో సవాలు చేసే అవకాశం ఉందని ఓ న్యాయవాది వెల్లడించారు. ఈ వీసాపై అధికారుల పరిధిని దాటి నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ట్రంప్ ప్రకటనను న్యాయస్థానాలు అడ్డుకునే అవకాశం ఉందన్నారు. వీసాకు అవసరమైన కనీస వేతనం పెంపు వంటి విస్తృత మార్పులపై ట్రంప్ కార్యవర్గం గురిపెట్టి ఈ ప్రకటన చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే కొందరు రిపబ్లికన్ చట్టసభ సభ్యులు లాటరీ విధానంలో కాకుండా జీతాల ఆధారంగా ఈ వీసాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.